నా పేరు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే. 1989, 1994, 1999లో ఎమ్మెల్యేగా రంపచోడ నియోజకవర్గానికి పనిచేస్తున్నాను. అంతకుముందు ఎల్లవ నియోజకవర్గం ఉండేది. రంప గ్రామంలో శివాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం. ఇది 12వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడింది. ఈ కొండ పెద్ద కొండ మీద కూడా ఒక శివాలయం ఉంది. ఇక్కడ జలపాతం కూడా ఉంది. ఆ జలపాతానికి, ఈ శివాలయానికి భక్తులు వివిధ ప్రాంతాల నుండి విశేషంగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ శివాలయాన్ని దర్శించిన వారికి, ఈ శ్రీ మల్లికార్జున స్వామి వారిని సేవించిన వారికి వారి కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఇది ప్రముఖ దేవాలయంగా విలుసిల్లుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రంప గిరిజన ప్రాంతంలో ఆనాడు ద్వారబందల చంద్రయ్య గారు, పల్లాల అంబుల్ రెడ్డి, అదేవిధంగా అల్లూరు సీతారామరావు కూడా ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం రంప గ్రామంలో వేయించేస్తున్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అని. ఇది 12వ శతాబ్దంలో చోళుల కాలం నాటి నాగవంశీయులతో నిర్మితమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది ఎంతో పురాతన చరిత్ర కలిగిన దేవాలయము. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజుని 5 రోజులు జాతరోత్సవములు జరిపి స్వామివారికి శివరాత్రి రోజు లింగోద్భవ సమయానికి భస్మంతో అభిషేకాలు అవి జరిపించి, మరియు ఇక్కడ 2002లో రోడ్డు వేసేటప్పుడు మాకు శ్రీ శివపార్వతుల విగ్రహాలు దొరికినాయండి. అవి ఆ కాలం నాటి పంచలోహ విగ్రహాలు. అవి అప్పటి నుంచి కూడా రంపచోడవరం పోలీస్ స్టేషన్లో ఉంచి అక్కడి నుంచి సెక్యూరిటీతో శివరాత్రి ముందు రోజు తీసుకువచ్చి ఇక్కడ ఘనంగా కళ్యాణ మహోత్సవం చేసి మళ్ళా 5 రోజులు ఉంచి తర్వాత మళ్ళా అవి తీసుకెళ్ళి అక్కడ రంపచోడవరం పోలీస్ స్టేషన్లో పెడతామండి. ఇది చరిత్ర కలిగిన గుడి. కార్తీక మాసంలోనూ మహాశివరాత్రి రోజు అనేక వేల మంది వచ్చి భక్తులు దీన్ని దర్శించుకుని ఎంతో భోగభాగ్యాలు చెందారని ప్రతీతి. ఇది స్వయంభూగా వెలిసిన శివాలయం అండి. దీన్ని శ్రీ అల్లూరి సీతారామరాజు గారు కూడా రంప గ్రామంలో వచ్చి ఇక్కడ రంపపితూరి జరిపి స్వామివారిని దర్శించి ఎన్నో పూజా కార్యక్రమాలు జరిచి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇక్కడి నుంచే రంపపితూరిని ప్రారంభించి ఆ తెల్లదొరలతో యుద్ధం జరిపించారండి. అదే కాక కొండపైన జలపాతం దగ్గర ఒక శివాలయం కలదు. అది కూడా శ్రీ మల్లికార్జున స్వామివారి శివాలయం అండి. అక్కడ కూడా స్వామి స్వయంభూగా వేయించేసి ఉన్నారు. ప్రతి మహాశివరాత్రి రోజు కూడా ఈ 2 దేవాలయాల దగ్గర ఎంతో ఘనంగా ఉత్సవాలు జరిగి ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారని తెలియపరుస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.